ప్రేమలో మోసపోయిన వాళ్ళని మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకరిని ప్రేమించి వాళ్ళని మోసం చేసిన వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ చాలా దారుణంగా మారిపోతుంది. ఫర్ సపోజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి ఆ అబ్బాయి చేతిలో మోసపోయిన అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకున్నది అంటే, నన్ను మోసం చేసిన వాడి కంటే నా భర్త చాలా గొప్పగా ప్రేమించేవాడు రావాలని కోరుకుంటుంది. భర్తను కూడా అలాగే ప్రేమిస్తుంది. అదే ఒక అమ్మాయి ఒకడిని ప్రేమించి వాడికి తక్కువ జీతం అని నీకు ఎక్కువ జీతం వస్తుందని ప్రేమించిన వాడిని మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటే, నీతో చాలా చిన్న చిన్న గొడవలు జరిగినా సరే ప్రేమించిన వాడు పదే పదే గుర్తు వస్తాడు. అనవసరంగా వాడిని మోసం చేశానే అని పశ్చాత్తాపడుతుంది. నీ మీద ప్రేమ తగ్గిపోతుంది. ఇది అబ్బాయిల విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన మగాడి మనసులో ఫస్ట్ బాధపడతాడు. తర్వాత ఆ అమ్మాయి మీద కోపం వస్తుంది. ఆ తర్వాత ఒక రకమైన కసి ఉంటుంది. తనని ఎందుకు వదిలేసుకున్నానా అని ఆ అమ్మాయి బాధపడేంత గొప్పగా నా భార్యని ప్రేమించాలి అనుకుంటాడు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని మొదటి అమ్మాయి కంటే భార్యని ఎక్కువగా ప్రేమిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి మోసం చేసినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అదే ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి మీద మోజు తీరిపోయిన తర్వాత నీ మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు అంటే, జీవితంలో ఎప్పుడైనా సరే వాడు మనసులో పశ్చాత్తాపం చెందుతాడు. ఆ అమ్మాయి ఎప్పుడైనా తారసపడితే ముందుగా సారీ చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకటయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా ఆ అమ్మాయి మీద మోజు తీరిపోయి ఎలాగైతే వదిలేశాడో నిన్ను కూడా మోసం చేసి వేరే వాళ్ళతో తిరిగే అవకాశాలు ఉంటాయి. సో వేరే వాళ్ళని మోసం చేసిన వాళ్ళని పెళ్లి చేసుకునే కంటే ప్రేమలో మోసం పోయిన వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అసలు పెళ్లికి ముందు ఏ ప్రేమ వ్యవహారాలు లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఈ ఆధునిక కాలంలో అది సాధ్యమయ్యే పని కాదు కాబట్టే ఇప్పటిదాకా ఈ సొల్లంతా చెప్పాను నేను. ఆ తర్వాత మీ ఇష్టం.